రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మార్క్ఫెడ్ ద్వారా వర్జీనియా పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. దేవరపల్లి వేలం కేంద్రం ఎదుట ధర్నా జరిగింది. పొగాకు కొనుగోలు వేగవంతం చేయాలని, పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో జక్కంపూడి రాజా మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటే ఆ కాలమంతా రైతు నోట్లో మట్టి కొట్టే పరిస్థితి ఉంటుందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పొగాకు రైతులకు తోడుగా నిలవకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ హోంమంత్రి తానేటి వనిత, గోపాలపురం నిడదవోలు అనపర్తి మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, జి శ్రీనివాసనాయుడు, సత్తి సూర్యనారాయణరెడ్డి, పార్టీ పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాసరావు, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు చందన నాగేశ్వర్, తోట రామకృష్ణ, డి శ్రీనివాసరెడ్డి, పలువురు రైతు సంఘ నాయకులు మాట్లాడారు. ఈ గడిచినటువంటి 2 ఏళ్ల కూటమి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని అన్ని పంటలు పండించేటటువంటి ప్రతి రైతు కూడా వీళ్ళ కంట కన్నీరే మిగులుతుందనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మరి గతంలో మనం చూసాం, గడిచినటువంటి 5 ఏళ్ళు మనందరి ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతుకి అన్ని రకాలుగాను కూడా తోడుగా నిలవడమే కాకుండా విత్తనాల దగ్గర నుంచి మొదలుపెట్టి విక్రయాల వరకు కూడా అన్ని స్థాయిల్లోని ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి రైతుని చేయి పట్టుకుని ముందుకు నడిపించినటువంటి కార్యక్రమం చేసింది. అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి, పరిపాలనా పరమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకి అన్ని రకాలుగాను కూడా మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం ఆవేళ మన ప్రభుత్వంలో జరిగింది. మరి వేళ ఎన్నికల్లో కుప్పలు తెప్పలుగా హామీలనిచ్చి ఎన్నికల అనంతరం మొండి చేయి చూపించేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే రైతుల్ని అనేక రకాల ఇబ్బందుల్లోకి నెట్టారనేటువంటిది మనందరికీ కూడా కంటికి కనిపించేటటువంటి వాస్తవం.